ముందుగా చేరవచ్చిన మీ అందరికీ కూడా మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి పరిశుద్ధమైన నామంలో నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులరా, మరి మన పిల్లల యొక్క భవిష్యత్తు అనేది చాలా ప్రాముఖ్యమైనది. మన పిల్లలను దైవ భక్తిలో మనము పెంచాలి. మన పిల్లలను మనము దైవ భక్తిలో మనం పెంచినప్పుడు వాళ్ళు రేపు పెరిగి పెద్దవారై దేవునికి అలాగే సమాజానికి ఉపయోగపడతారు. మన పిల్లలు ఎప్పుడైతే దేవునికి ఇటు సమాజానికి ఉపయోగపడతారో, ఉపయోగపడే విధంగా మనం చేస్తామో అప్పుడు నిజంగా మన జీవితంలో మనము ఫలించినట్టు, లేక మనము మన జీవితంలో విజయం సాధించినట్టు. అలా కాకుండా ఒకవేళ మన పిల్లలు లోకానుసారులుగా మిగిలిపోతే అటు దేవునికి ఉపయోగపడకుండా ఇటు సమాజానికి ఉపయోగపడకుండా మన పిల్లలు శరీరానుసారులుగా లేక లోకస్తులుగా మన పిల్లలు మిగిలిపోతే ఆల్మోస్ట్ మనము ఫెయిల్ అయినట్టే లెక్క. మన జీవితంలో మనము ఫెయిల్ అయినట్టే. కాబట్టి మనము ఒక విజయవంతమైనటువంటి తల్లిదండ్రులుగా మనము ఉండాలనుకుంటే దేవుని యొక్క వాక్యం మనకు చాలా ప్రాముఖ్యం. ఈ మాటలు నేను ఎందుకు చెప్తున్నానంటే, పిల్లరా చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. మనము ఎంతోమంది భక్తుల జీవితాలు దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడి ఉన్నాయి. అయితే గమనించండి, అయితే పిల్లల జీవితాలని దేవుని వైపు మళ్లించిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం ఇది. అలాగే ఇది మన జీవితంలో మనం ఎదుర్కోవలసినటువంటి అతిపెద్ద సవాల్ ఇది. మన జీవితంలో మనము ఎదుర్కోవలసినటువంటి, సాధించవలసినటువంటి గొప్ప సవాల్ ఏంటంటే ఇదే. మన పిల్లల విషయంలో మనము బహు జాగ్రత్తగా వారిని భయభక్తుల్లో, దేవుని యందు భయభక్తుల్లో పెంచటంలో మనము సఫలీకృతులం అయితే మాత్రము అది నిజమైనటువంటి విజయవంతమైన జీవితం. చాలా మంది భక్తులు ఇందులో ఫెయిల్ అయిపోయారు. ఉదాహరణకి ఒక దావీదు గారు తన పిల్లల జీవితాలు మనం చూస్తే అస్తవ్యస్తమైనటువంటి జీవితాలు. ఒక లోతు జీవితాన్ని మనం చూస్తే పిల్లల జీవితాలు అస్తవ్యస్తమైనటువంటి జీవితాలు. వాళ్ళ మట్టుకు వాళ్ళు వాళ్ళ జీవితాలని కాపాడుకోగలిగారు. వాళ్ళ మట్టుకైతే వాళ్ళ జీవితాలని కాపాడుకోగలిగారు, ఒకంత దేవుణ్ణి సంతోషపరచగలిగారే కానీ వాళ్ళ పిల్లల విషయాల్లో మనం ఆలోచన చేసినప్పుడు వాళ్ళు ఫెయిల్ అయిపోయారు. పిల్లరా, కాబట్టి దావీదు గారి కుటుంబంలో మనం చూసినట్లయితే అబ్సలోము తన అన్నను చంపేశాడు. అమ్మోన్ అనే కుమారుడు తన చెల్లెల్ని పాడు చేసేశాడు. మీరు చాలా జాగ్రత్తగా ఆలోచన చేయండి. ఒక భక్తుని యొక్క కుటుంబంలో ఇలాంటి పరిస్థితి ఉందంటే మనం ఏ పాటి వాళ్ళం ఒకసారి మీరు ఆలోచన చేయండి. నిర్లక్ష్యంగా ఉంటే మన కుటుంబమే పాడైపోతుంది దేవుని విషయంలో మాత్రం. ఆ తర్వాత బాధపడినా కూడా ప్రయోజనం లేదు. దావీదు గారి ఆశలన్నీ కూడా అబ్సలోము మీదే ఉంచుకున్నాడు. నా తర్వాత అబ్సలోమే రాజు అవ్వాలి, నా తర్వాత సింహాసనం ఎక్కబోయేది అబ్సలోము. పిల్లలు, మీకేం అర్థమవుతుంది? అయితే మొత్తం మారిపోయింది. ఇక్కడ నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, పిల్లలకి మన జీవితము మాదిరిగా ఉండాలి. ఎవరెవరికో ఉండాల్సిన అవసరం లేదు. ఎవరెవరికో మన భక్తి జీవితం తెలియవలసినటువంటి అవసరత లేదు. సంఘంలో ఉన్న వాళ్ళకి మన భక్తి జీవితం తెలియవలసిన అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళు మన దగ్గరికి వచ్చి చూసేది లేదు, చేసేది లేదు. అయితే మన భక్తి జీవితము, మన యథార్థత, మన విశ్వాస జీవితము మన పిల్లలకు తెలియాలి.
మన పిల్లలు చూడాలి. ఎప్పుడైతే మనలో భక్తి జీవితము లోపిస్తుందో మన పిల్లలు ఆటోమేటిక్గా చెడిపోతారు. ఇందుకు మనం ఏం చేయాలి అని అంటే, మన పిల్లల కొరకు మనము మంచి వాతావరణాన్ని క్రియేట్ చేయాలి. ఇంట్లో ఏ వాతావరణం క్రియేట్ చేయాలి? దైవ సంబంధమైన వాతావరణాన్ని మనము క్రియేట్ చేయాలి మన పిల్లలకు. కుటుంబంలో దైవ సంబంధమైన దేవుని వాతావరణము, వాక్యానికి సంబంధించినటువంటి వాతావరణము లేకపోతే మన పిల్లలు అత్యంత ఈజీగా చెడిపోతారు, అత్యంత సులభంగా చెడిపోతారు. ఇందులో ఏ సందేహం కూడా లేదు. ఇందులో గుర్తుపెట్టుకోండి, దేవుని యొక్క మాటలు మనం నిర్లక్ష్యంగా తీసుకుంటే ఆ తర్వాత మనము చెల్లించవలసినటువంటి మూల్యము చాలా గొప్పది. ఆ తర్వాత బాధపడినా కూడా ప్రయోజనం ఉండదు, జరగవలసినటువంటి నష్టం జరిగిపోతుంది. కాబట్టి మన ఎంపిక, మన కుటుంబంలో మనము తీసుకునే నిర్ణయాలు, మన భక్తి జీవితము అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఈరోజు సమాజము ఎలా ఉందంటే, ప్రతి చోట చెడిపోయారు మనుషులు. ప్రతి చోట, పట్టణాలని లేదు, గ్రామాలని లేదు, పల్లెలని లేదు. ఒకప్పుడు అనుకునే వాళ్ళు పట్టణాల్లో మనుషులు ఎక్కువగా చెడిపోయి ఉంటారు అనే ఉద్దేశము, అనే భావన ఉన్నది ఒకప్పుడు. అయితే ఇప్పుడు పట్టణాలని లేవు, పల్లెటూర్లని లేవు, గ్రామాలని లేవు. ప్రతి చోట మనుషులు చెడిపోయి లేక అస్తవ్యస్తమైనటువంటి జీవితాలని వాళ్ళు జీవిస్తున్నారు, అక్రమమైనటువంటి జీవితాలు వాళ్ళు జీవిస్తున్నారు. ఎక్కడ చూసినా కూడా అక్రమ సంబంధాలు లేక అవిధేయత, వ్యభిచారాలు, దొంగతనాలు, నరహత్యలు, స్వార్థపూరితమైనటువంటి జీవితాలు మనం చూస్తున్నాము. ఇలాంటి పరిస్థితుల్లో మనము కుటుంబంలో ఒక మాదిరికరమైనటువంటి జీవితాన్ని మనము జీవించినప్పుడు సమాజము ఎంతో బాగుంటుంది. ఈరోజు ఎందుకు సమాజం పాడైంది అని అంటే, తల్లిదండ్రులు ఫెయిల్ అయ్యారు. మొట్టమొదటిగా తల్లిదండ్రులు పిల్లలను పెంచే విషయంలో ఫెయిల్ అయ్యారు. వాళ్ళు కనుక సక్సెస్ అయ్యింటే ఈరోజు సమాజంలో నేరాల రేటింగ్ అనేది తగ్గుండదు. నేరాల రేటింగ్ ఈరోజు క్రమేణా పెరుగుతుంది, రోజు రోజుకి పెరుగుతుంది. దానికి ప్రధానమైన కారణం ఏంటంటే, తల్లిదండ్రులు ఫెయిల్ అయ్యారు. కుటుంబంలో ఫెయిల్ అయ్యారు తల్లిదండ్రులు. కుటుంబంలో పిల్లలు పాస్ అవ్వాలనుకుంటారు, స్కూల్లో పాస్ అవ్వాలనుకుంటారు, మంచి ర్యాంక్ తీసుకోవాలనుకుంటారు, గొప్ప చదువులు చదువుకోవాలనుకుంటారు, అమెరికాలో సెటిల్ అవ్వాలనుకుంటారు, ఇంగ్లాండ్లో సెటిల్ అవ్వాలి, ఆస్ట్రేలియాలో సెటిల్ అవ్వాలి, కువైట్లో సెటిల్ అవ్వాలి, దుబాయ్లో సెటిల్ అవ్వాలి. పిల్లలు ఎక్కడ సెటిల్ అవ్వాలట? అక్కడ సెటిల్ అవ్వాలి. వాటి కొరకు తపన పడుతున్నారు కానీ పిల్లల జీవితాలు భ్రష్టు పట్టిపోతున్నాయి. పిల్లలు చెడు అలవాట్లకు బానిసలుగా మారిపోతున్నారు, వ్యసనాలకు బానిసలుగా మారిపోతున్నారు, అక్రమమైనటువంటి జీవితాలు జీవిస్తున్నారు అనే విషయాన్ని తల్లిదండ్రులు మర్చిపోతున్నారు. అత్యంత విలువైనది తల్లిదండ్రులు మర్చిపోవటం వలన ఈరోజు సమాజం పాడైంది. అత్యంత విలువైనది ఏంటి? నీ పిల్లల భవిష్యత్తు, నీ పిల్లలను భక్తిలో పెంచటం, నైతిక విలువలలో పెంచడం, దేవుని యందు భయభక్తులు కలిగిన వారిగా నీ బిడ్డలను పెంచటంలో తల్లిదండ్రులు ఫెయిల్ అయ్యారు. కాబట్టి ఈరోజు సమాజం పాడైపోయింది. సమాజం శ్రేయస్సు కొరకు దేవుడు ఎప్పుడో చెప్పాడు విలువైనటువంటి మాటలు. ప్రతిదీ కూడా దేవుని యొక్క వాక్యంలో రాయించాడు. బాలుడు నడవలసినటువంటి త్రోవను వానికి నేర్పించు, పెద్దవాడైనప్పుడు వాడు దాని నుండి తొలగిపోడు అని
దేవుడు తన వాక్యములో ఎప్పుడో వేల సంవత్సరాల క్రితమే రాయించాడు సొలొమోను చేత. అయితే సమాజం ఏం చేసింది? పిల్లలను సరైన మార్గములో పెంచటము మానేసింది. తల్లిదండ్రులు మానేశారు. తల్లి మానేసింది, తండ్రి మానేశాడు. తండ్రికి సంపాదనే ధ్యేయం. తండ్రికి సంపాదనే ధ్యేయం. రేయింబగులు కష్టపడాలి, కష్టపడకపోతే బతకలేం. తృప్తి లేనటువంటి జీవితం. తండ్రి ఏం చేయాలి? కుటుంబంలో పర్యవేక్షించాలి కుటుంబాన్ని. కుటుంబంలో ఏం జరుగుతుంది? కుటుంబానికి యజమాని తండ్రి. ఆ కుటుంబాన్ని పర్యవేక్షించాలి. భార్య ఏం చేస్తుంది? పిల్లలు ఏం చేస్తున్నారు? వాళ్ళు ఏం చూస్తున్నారు? ఏం వింటున్నారు? పర్యవేక్షించాలి. అసలు ఏం జరుగుతుంది నా కుటుంబంలో? పర్యవేక్షించాలి. కానీ తండ్రి అవి పట్టించుకోవడం లేదు. తండ్రి రేయింబగులు కష్టపడుతున్నాడు. అది ప్రాముఖ్యం. ఎంతవరకు ప్రాముఖ్యం అది? నువ్వు దేని కొరకు కష్టపడుతున్నావు? నీ పిల్లల భవిష్యత్తు కొరకు నువ్వు కష్టపడుతున్నావు. వాళ్ళని చదివించాలని కష్టపడుతున్నావు, ఓకే. అయితే ఈ క్రమంలో వాళ్ళను నీవు పర్యవేక్షించకపోవడం ద్వారా, వారిని నువ్వు పట్టించుకోకపోవడం ద్వారా వాళ్ళు అత్యంత విలువైనటువంటి క్యారెక్టర్ని కోల్పోతున్నారు పిల్లలు. ఈరోజు చదువు ఉంది, చూడండి, పిల్లలకి చదువు ఉంది. వినండి, ఈరోజు పిల్లలకి చదువు ఉంది, కానీ ఏం లేదు. ఈరోజు పిల్లలకి క్యారెక్టర్ లేదు, మంచి గుణాలు లేవు పిల్లలకి. ఈరోజు అంతా చెడిపోయినటువంటి మనస్తత్వం. ఒక్కడంటే ఒక్కడు కూడా తల్లిదండ్రులకి లోబడేవాడు లేడు. పెద్దలను గౌరవించేవాడు లేడు. పెద్దలను ఎగతాళి చేసేవాళ్ళు, పెద్దలను దూషించేవాళ్ళు, తల్లిదండ్రులకు వ్యతిరేకంగా మాట్లాడేవాళ్ళు, అమ్మాయిలను ర్యాగింగ్ చేసేవాళ్ళు, పోరం బోకులు తయారయ్యారు ఈరోజు. అమ్మాయిలను యాసిడ్ పోసి చంపేవాళ్ళు, రేప్ చేసి చంపేవాళ్ళు, దుర్మార్గులు తయారయ్యారు. చదువు లేదా వాళ్ళకి? చదువు ఉంది, కానీ ఎందుకు వాళ్ళు అలా తయారయ్యారంటే వాళ్ళ తల్లిదండ్రులు ప్రధానమైనటువంటి కారణం. ఈ సమాజం ఈరోజు చెడిపోవడానికి ప్రధానమైన కారణము తల్లిదండ్రులు అనేది మనం రాసి పెట్టుకోవాలి. తల్లిదండ్రులు ఈ సమాజాన్ని భ్రష్టు పట్టించారు. వాళ్ళ బాధ్యతని వాళ్ళు విస్మరించారు. ఒక తండ్రి విస్మరించాడు, ఒక తల్లి విస్మరించింది. కాబట్టి ఈ సమాజాన్ని బాగు చేయడానికి మనము మన పిల్లల్ని దైవభక్తిలో పెంచాలి. లేకపోతే మనము ఎంతో వేదన అనుభవించాల్సి ఉంటుంది. మన పిల్లల భవిష్యత్తు పూర్తిగా నాశనం అయిపోతుంది. ఇందుకు చక్కటి ఉదాహరణ మనం చూస్తే లోతు జీవితం మనకు కనిపిస్తుంది బైబిల్లో. లోతు జీవితం. లోతు నీతిమంతుడని రాయబడింది దేవుని యొక్క వాక్యంలో. లోతు నీతిమంతుడని రాయబడింది. అబ్రహాంతో కూడా ప్రయాణం చేసి అబ్రహాంతో ఉన్నాడు. విశ్వాసులకు తండ్రి అయినటువంటి అబ్రహాం గారితో ఉన్నాడు. అబ్రహాం గారికి బంధువు. అయితే ఒకనొక సందర్భంలో ఏం జరిగిందంటే, వారికి విస్తారమైనటువంటి ఆస్తి ఉండటం ద్వారా అబ్రహాం గారి యొక్క పశువుల కాపరులకి, లోతు యొక్క పశువుల కాపరులకి కలహం వచ్చినప్పుడు అబ్రహాం గారు ఒక నిర్ణయాన్ని తీసుకున్నారు. ఏంటంటే, ఇదిగో మనం బంధువులం కాబట్టి మన మధ్యలో కలహం అనేది ఉండకూడదు. మనం బంధువులం కాబట్టి మనము సమాధానంగా ఒకరికి ఒకరు వేరైపోవడం ఎంతో మంచిది. సమాధానం లేదు ఇక్కడ. నీకు నాకు మధ్య, నీ పశువుల కాపరులకి నా పశువుల కాపరులకి కలహం ఉంది. ఆస్తి ఏమో మనము కలిసి నివసింపలేనంత విస్తారంగా ఉంది కాబట్టి మనము సమాధానంగా మరి ఒకరికి ఒకరు వేరైపోవడం మంచిది. కాబట్టి నీవు ఎడమ తట్టునకు వెళ్తే నేను కుడివైపుకి వెళ్తాను, నువ్వు కుడివైపుకు వెళ్తే నేను ఎడమ తట్టుకు వెళ్తాను, నిర్ణయము నీకే విడిచిపెడుతున్నాను అని అబ్రహాం గారు లోతుకి సలహా ఇచ్చాడు. అయితే ఈ లోతు గారు ఏం చేశారు? ఇది చాలా ఇంపార్టెంట్ మనకి. ఈరోజు తల్లిదండ్రులుగా మనకి ఇది చాలా ఇంపార్టెంట్.
మనకు మన పిల్లల భవిష్యత్తు కంటే మించింది ఏదైనా ఉందా? ఒకసారి మీరు హృదయపూర్వకంగా చెప్పండి. మన పిల్లల భవిష్యత్తు కంటే మీకు మించింది ఏదైనా ఉందా? ఒక తండ్రికి కానీ ఒక తల్లికి కానీ పిల్లల భవిష్యత్తు కంటే మించింది ఏదైనా ఉందా? పిల్లల భవిష్యత్తుకు మించి మన జీవితంలో మరొక ఆశ అనేది లేదు. అలా అనుకున్న తల్లిదండ్రులు ఏం చేయాలి అని అంటే, మంచి నిర్ణయం వాళ్ళు తీసుకోవాలి. మంచి నిర్ణయాలు తీసుకోవాలి. వాళ్ళ కొరకు మంచి నిర్ణయాలు తీసుకోవాలి. వారి భవిష్యత్తు బాగుండాలి, దేవునికి నచ్చేదై ఉండాలి, దీర్ఘాయుష్మంతులుగా వాళ్ళు బ్రతకాలి. అటు దేవునికి, ఇటు సమాజానికి, కుటుంబానికి, అందరికీ ఉపయోగపడే ఒక గౌరవప్రదమైన, మర్యాదపూర్వకమైన ఒక మంచి జీవితాన్ని మా పిల్లలు జీవించాలి అని అనుకుంటే తల్లిదండ్రులు తీసుకోవాల్సినటువంటి నిర్ణయం చూడండి. లోతుకి పిల్లలు ఉన్నారు, భార్య ఉంది, పిల్లలు ఉన్నారు. ఇప్పుడు అబ్రహాం గారు చెప్పారు, నువ్వు ఎటువైపుకి వెళ్తావో నువ్వు నిర్ణయం తీసుకో. నువ్వు కుడికి వెళ్తే నేను ఎడమకి వెళ్తాను, నువ్వు ఎడమకి వెళ్తే నేను కుడికి వెళ్తాను అని చెప్పాడు. అప్పుడు లోతు గారు ఏం చేశారనంటే కళ్ళెత్తి చూశాడు. కళ్ళెత్తి చూస్తే చుట్టూ చూశాడు, ఏ ప్రాంతాలు బాగున్నాయి, నేను ఎక్కడికి వెళ్తే బాగుంటుంది, నేను ఎక్కడికి వెళ్తే బతకగలను. చూడండి, నేను ఎక్కడికి వెళ్తే బతకగలను, నేను ఎక్కడికి వెళ్తే ఇంకా ఎక్కువ సంపాదించగలను. ప్రియులారా, నోట్ చేసుకోండి. అప్పటికే లోతు గారికి ఆస్తి ఉంది. అప్పటికే లోతు ఆస్తిమంతుడిగా, ఆస్తిపరుడుగా ఉన్నాడు. అయితే లోతు ఇప్పుడు ఏమనుకుంటున్నాడంటే, నేను ఎక్కడికి వెళ్తే నేను ఇంకా ధనాన్ని ఎక్కువగా సంపాదించగలను, ఏ ప్రాంతంలో నేను నివసిస్తే నేను బాగుంటాను, నేను రిచ్గా ఉంటాను, గొప్పవాడిని అవుతాను, ఈ విధంగా ఆలోచించాడు. ప్రియులారా, ఈ విధంగా ఆలోచించాడు. అలా ఆలోచిస్తున్నప్పుడు ఒక పట్టణం కనిపించింది. ఏంటా పట్టణము? సొదొమ గొమొర్రా పట్టణాలు కనిపించాయి. ఆ పట్టణాల వైభవం ఎలా ఉన్నదంటే, బాగా వినండి, ఆ పట్టణాల యొక్క వైభవం ఎలా ఉన్నదంటే యెహోవా తోట వలె ఉన్నదట. ఏదెను తోట ఒకప్పుడు ఎలా ఉన్నది? ఏదెను తోటలో ఎలా ఉన్నది? వాతావరణం ఎలా ఉన్నది? నీరు పారే తోట, నిరంతరము పచ్చగా ఉండే తోట, నిరంతరము పువ్వులు, కాయలు, ఫలవంతమైనటువంటి వృక్షాలతో నిండి ఉన్నటువంటి, నివాస యోగ్యంగా ఉన్నది ఒకప్పుడు యెహోవా తోట, ఏదెను తోట. అలా ఉన్నదట సొదొమ గొమొర్రా పట్టణాలు. అంతా నీరు పారే దేశము, ఐగుప్తు దేశం వలె నీరు పారే దేశము. మంచి ప్రాంతాలు అవి, సొదొమ గొమొర్రా ప్రాంతాలు. అక్కడికి వెళ్తే అద్భుతంగా బ్రతకచ్చు, అద్భుతంగా గొప్ప వాళ్ళు అయిపోవచ్చు. మన జీవితం ఎంతో బాగుంటుంది, మన వ్యాపారము అభివృద్ధి చెందుతుంది, మన ఆస్తి అభివృద్ధి చెందుతుంది. చూడండి, ఇలా ఆలోచన చేశాడు ఎవరు? లోతు గారు. ఇలా ఆలోచన చేసి, ఓకే, నేను ఆ ప్రాంతానికి వెళ్తే బాగుంటాను. ఈరోజు మనం ఏమనుకుంటున్నాం చెప్పండి? నా పిల్లలు అమెరికాలో ఉంటే బాగుంటారు, గొప్ప చదువులు చదువుకుంటే లక్షల రూపాయల జీతాలు తీసుకోవచ్చు, అమెరికా వెళ్తే, అమెరికాలో చదివితే, అమెరికాలో ఉద్యోగం చేస్తే లక్షల రూపాయలు జీతం సంపాదించవచ్చు, దుబాయ్లో సెటిల్ అయితే లక్షల రూపాయలు, కువైట్లో సెటిల్ అయితే లక్షల రూపాయలు. చూడండి, ఇలా అనుకుంటున్నారు. ఇలా అనుకొని అత్యంత విలువైన పిల్లల భవిష్యత్తుని వాళ్ళు మర్చిపోతున్నారు. ఇలా ఆలోచన చేస్తూ, నేను ఎక్కడికి వెళ్తే, ఏ చదువు చదివితే ఎక్కువ సంపాదించగలను, ఏ దేశానికి వెళ్తే ఎక్కువ సంపాదించగలను, ఏ రాష్ట్రానికి వెళ్తే ఎక్కువ సంపాదించగలను, ఏం చేస్తే నేను ఎక్కువ సంపాదించగలను. మనిషి యొక్క ఆలోచన ఉన్నది సరిపోక దాన్ని ఇంకా రెట్టింపు చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ధనం సంపాదించడానికే ప్రయత్నాలు చేస్తున్నారు, కూడబెట్టుకోవడానికే ప్రయత్నాలు చేస్తున్నారు, కానీ అత్యంత విలువైనటువంటి తమ పిల్లల భవిష్యత్తుని వాళ్ళు కోల్పోతున్నారు.
లోతు గారు కూడా అలాగే అనుకున్నాడు. సొదొమ గొమొర్రా పట్టణాల్లో నా గుడారం వేసుకుంటే, నేను అక్కడ ఉంటే నా వ్యాపారం ఇంకా 3 పువ్వులు 6 కాయలుగా విలసిల్లుతుంది అనుకున్నాడు. ఈ విధంగా అనుకొని ఎక్కడ వేసుకున్నాడట గుడారము? సొదొమ దగ్గర తన గుడారము వేసుకున్నాడు. ప్రియులారా, సొదొమ దగ్గర తన గుడారం వేసుకున్నాడు. ఆ ప్రాంతాలు అద్భుతంగా ఉన్నాయి. నీరు పారే ప్రాంతాలు అవి, అద్భుతమైనటువంటి ప్రాంతాలు. లగ్జరీ జీవితాన్ని జీవిస్తున్నారు. ప్రజలందరూ కూడా రిచ్గా ఉన్నారు. వాళ్ళ చదువు రిచ్గా ఉంది, వాళ్ళ ఉద్యోగాలు రిచ్గా ఉన్నాయి, వాళ్ళ జీవన శైలి రిచ్గా ఉంది, వాళ్ళ బ్రతుకులు రిచ్గా ఉన్నాయి, గొప్పగా ఉన్నాయి, అందంగా ఉన్నాయి చూడ్డానికి. అయితే ఏం జరిగింది తర్వాత ఏం జరిగింది అని అంటే, లోతు గారు ఎవరి కొరకైతే వ్యాపారం చేసి లేదా ఆస్తిని సంపాదించి కూడబెట్టాలి, ఏ పిల్లలకు భవిష్యత్తు కొరకైతే ఆలోచన చేశాడో, చివరికి రాగానే ఆ పిల్లల భవిష్యత్తే పాడైపోయింది. ఆ పిల్లల భవిష్యత్తు పాడైపోయింది. ఏ ఆస్తులైతే కూడబెట్టుకోవాలనుకున్నాడో, ఏ ఆస్తులైతే సంపాదించుకోవాలనుకున్నాడో, చివరికి వాటన్నింటిని కూడా విడిచిపెట్టి ఒంటరిగా బయటికి రావాల్సినటువంటి పరిస్థితి సంభవించింది. ఎందుకు ఇది జరిగింది? అత్యంత విలువైన దాన్ని కోల్పోయాడు. అత్యంత విలువైనది ఏంటిది? దేవునితో సహవాసం. గుర్తుపెట్టుకోండి, దేవుని వాతావరణంలో నుండి బయటికి వెళ్ళిపోయాడు. దేవుని వాతావరణంలో నుండి బయటికి వెళ్ళిపోయాడు. విశ్వాస వీరుడైన లేకపోతే నీతిమంతుడైనటువంటి అబ్రహాం గారితో నుండి వేరైపోయాడు. దేవుని పిల్లలతో సహవాసాన్ని కోల్పోయాడు. ప్రియులారా, చాలా జాగ్రత్తగా మనం ఇక్కడ నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, మనము ఆత్మ సంబంధులు ఎవరైతే ఉంటారో వాళ్ళతో మనము కలిసి ఉండాలి. దేవుని బిడ్డలు ఎవరైతే ఉన్నారో, దేవుణ్ణి వెంబడించే పిల్లలు ఎవరైతే ఉన్నారో, అందరూ కాదు క్రైస్తవులు అని చెప్పుకొని ఈరోజు నకిలీ క్రైస్తవులు చాలా మంది ఉన్నారు. లోకాన్ని వెంబడించే నకిలీ క్రైస్తవులు చాలా మంది ఉన్నారు. రేపు అగ్నిగుండములో అగ్ని బాప్తిస్మం పొందే బ్యాచ్ చాలా మంది ఉన్నారు. వాళ్ళు చూడ్డానికి ఎలా ఉంటారంటే భక్తులుగానే కనిపిస్తారు, కానీ వాళ్ళ వస్త్రధారణ బాగుండదు. వాళ్ళ నోటి నుండి వచ్చేవి దేవుని పాటలే, అయితే వాళ్ళ వస్త్రధారణ బాగుండదు, వాళ్ళ అలంకరణ బాగుండదు, వాళ్ళ జీవన విధానం బాగుండదు. కానీ వాళ్ళు దేవుని గురించే పాడతారు, దేవుని వాక్యాన్నే ప్రకటిస్తారు, అయితే వాళ్ళ జీవితాలు బాగుండవు, వాళ్ళ ప్రవర్తన బాగుండదు. అలాంటి వాళ్ళతో మనం సహవాసము చేయకూడదు. ఎవరైతే లోకాశలను త్యజించి దేవుని కొరకు బ్రతుకుతూ ఉంటారో, దేవుని వెంబడిస్తూ ఉంటారో, దేవుని సహవాసంలో ఎవరైతే ఉంటారో, అలాంటి వారితో మనం సహవాసం చేసినప్పుడు మన జీవితాలు కూడా వారి వలె ఉంటాయి. కాబట్టి నకిలీ క్రైస్తవులు చాలా మంది ఉన్నారు ఈరోజు. నకిలీ క్రైస్తవులు డబ్బు సంపాదించి ఎలా వాటిని ఉపయోగించాలో తెలియక అరకొర డ్రెస్సులు వేసుకొని, లిప్స్టిక్లు పూసుకొని, విస్తారంగా అలంకరించుకొని, మేకప్లు వేసుకొని లోకస్తులు కనిపిస్తున్నట్లుగా ఈరోజు కనిపించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఒకటి మాత్రం వాస్తవం ఏంటంటే, ఇలాంటి బ్యాచ్ అంతా కూడా రేపు అగ్ని బాప్తిస్మం పొందవలసి ఉంటుంది. అగ్ని బాప్తిస్మం, అగ్నిగుండములో ఇచ్చేది అగ్ని బాప్తిస్మము. కాబట్టి మనము నిజమైనటువంటి భక్తి జీవితాన్ని మనము అలవర్చుకోవాలి. ఆ విధంగా ఎవరైతే నడుస్తూ ఉంటారో వారికి దగ్గరగా మనము ఉండాలి, వారితో సహవాసము మనము కలిగి ఉండాలి. కాబట్టి లోతు గారి జీవితం ఏమైపోయింది చివరికి అనంటే, మీ అందరికి కూడా తెలుసు లోతు గారి యొక్క జీవితం ఏమైంది. ఆ సొదొమ గొమొర్రా పట్టణాలు ఎలాంటివి? పూర్తిగా పాపముతో నిండుకున్నటువంటి పట్టణాలు.
పూర్తిగా పాపముతో నిండుకున్నటువంటి పట్టణాలు. ప్రియులారా, మనం ఈరోజు లోకంలో ఎక్కడికి వెళ్తే ఎక్కువ సంపాదన, ఎక్కడికి వెళ్తే ఎక్కువ జీతం వస్తుందని మనం అనుకుంటున్నామో, ఏ ప్రాంతానికి వెళ్తే, ఏ ఖండానికి వెళ్తే, ఏ దేశానికి వెళ్తే మనం ఎక్కువ సంపాదించవచ్చు, మన భవిష్యత్తు బాగుంటుందని మనం అనుకుంటున్నామో, అక్కడ ఉన్నటువంటి ప్రజల జీవన విధానాన్ని మనం చూస్తే దేవునికి వ్యతిరేకమైనటువంటి జీవితాలు. ప్రియులారా, దేవునికి వ్యతిరేకమైనటువంటి జీవితాలు. ఈరోజు అమెరికాకు వెళ్తే మనం బాగుంటాం అనుకుంటున్నాం, కానీ అక్కడ జీవిస్తున్నటువంటి ప్రజలు ఎలా ఉన్నారో ఒక్కసారి మనం ఆలోచన చేయాలి. నేను అమెరికాలో సెటిల్ అయితే చాలనుకుంటారు చాలా మంది, కానీ అక్కడ ఉన్న వాళ్ళు ఎలాంటి జీవితాలను జీవిస్తున్నారు? దేవునికి వ్యతిరేకమైన అక్రమమైనటువంటి జీవితాలను జీవిస్తున్నారు ఈరోజు. అలాంటి చోట మనం ఉంటే సొదొమ గొమొర్రా పట్టణాల్లో ఒకసారి మీరు చూడండి. అలాంటి చోట మన పిల్లలు ఉంటే వాళ్ళ భవిష్యత్తు ఏమైపోతుంది చెప్పండి? వాళ్ళ భవిష్యత్తు ఏమైపోతుంది? వాళ్ళు ఏం చూస్తున్నారో దానికి అలవాటు పడిపోతారు ఒకరోజు. వాళ్ళు ఏం వింటున్నారో దానికి అలవాటు పడిపోతారు ఒకరోజు. వాళ్ళ చుట్టూ ఏ వాతావరణం ఉందో దానికి అలవాటు పడిపోతారు ఒకరోజు. కాబట్టి మన పిల్లల చుట్టూ మనము దైవ సంబంధమైన వాతావరణాన్ని మనము అలవాటు చేయాలి. దైవ సంబంధమైన వాతావరణాన్ని క్రియేట్ చేయాలి. ప్రార్థన, వాక్యము, దైవ సంబంధమైనటువంటి పాటలు మన పిల్లల్ని మనం ఎప్పుడు కూడా విడిచిపెట్టడానికి వీల్లేదు. గుర్తుపెట్టుకోండి, మన పిల్లలకి లోక సంబంధమైనవి ఏవి కూడా మన పిల్లలకి మనం అలవాటు చేయడానికి వీల్లేదు. అలవాటు చేస్తే మన పిల్లలు అత్యంత త్వరగా పాడైపోతారు. ఇక లోతు జీవితం మనం చూస్తే చివరికి రాగానే సొదొమ గొమొర్రా పట్టణాల ప్రజలు అత్యంత ఘోరమైనటువంటి పాపాలకు వాళ్ళు మరిగారు. అత్యంత ఘోరమైనటువంటి పాపాలు. పిల్లలు మొదలుకొని వృద్ధుల వరకు పూర్తిగా చెడిపోయినటువంటి సమాజం. వాటి యొక్క పాపము, వాటి యొక్క మొర, పాప భారము యొక్క మొర యెహోవా సన్నిధికి చేరింది, దేవుని సన్నిధికి చేరింది. అప్పుడు దేవుడు ఒక నిర్ణయాన్ని తీసుకున్నాడు. ఏంటంటే ఈ 2 పట్టణాలని కాల్చి పడేయాలి, ఈ 2 పట్టణాలని నాశనం చేయాలి, ఈ 2 పట్టణాలు ఉండకూడదు, పూర్తిగా భస్మం చేయాలి, చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలన్నింటినీ కూడా, ఆ విధంగా బ్రతుకుతున్న వారందరినీ కూడా నాశనం చేయాలి అని దేవుడు నిర్ణయాన్ని తీసుకున్నాడు. ప్రియులారా, అయితే దేవుడు అత్యంత కృపను బట్టి, ఆయన మహా కనికరాన్ని బట్టి లోతును, అతని కుటుంబాన్ని తప్పించడానికి ప్రయత్నం చేశాడు. కానీ ఏం జరిగింది? చివరికి పిల్లల జీవితాలు పాడైపోయాయి. భార్య అవిధేయురాలై వెనక్కి తిరిగి ఉప్పు స్తంభం అయిపోయింది. తర్వాత కూతుర్లు తండ్రితోనే చేయకుండా పని చేసి వాళ్ళ భవిష్యత్తు వాళ్ళు పాడు చేసుకున్నారు. ప్రియులారా, ఇదంతా ఎందుకు జరిగిందంటే సొదొమ గొమొర్రా పట్టణాల్లో వాళ్ళు నివసించారు. ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ఆ పాపపు వాతావరణము వారి మీద ప్రభావాన్ని చూపించింది. మీరేమనుకుంటున్నారు? మన చుట్టూ ఏ వాతావరణం అయితే ఉంటుందో దాని ప్రభావం మన మీద పడుతుంది. మన పిల్లల చుట్టూ ఏ వాతావరణం అయితే ఉందో దాని యొక్క ప్రభావం మన పిల్లల మీద పడుతుంది. కాబట్టి మన పిల్లలు దేవునికి దూరం అయిపోవడానికి ఇది ప్రధానమైనటువంటి కారణం. కాబట్టి మన పిల్లలకు మనం ఏం చేయాలి? మంచి వాతావరణాన్ని క్రియేట్ చేయాలి. కుటుంబంలో దైవ సంబంధమైనటువంటి వాతావరణాన్ని మన కుటుంబంలో మనము క్రియేట్ చేయాలి, సృష్టించాలి. అది తల్లిదండ్రుల బాధ్యత. నీ బాధ్యత సంపాదనే కాదు, లేక వాళ్ళని స్కూల్కి రెడీ చేసి పంపించడమే కాదు, వాళ్ళకి ఇష్టమైన వంటలు చేసి తినిపించడం కాదు, వాళ్ళకి ఇష్టమైనటువంటి వస్తువులు వాళ్ళకి తీసివ్వడం కాదు, మంచి చదువు చదివించడం కాదు. ప్రాముఖ్యమైనది వారికి మంచి క్యారెక్టర్ని నేర్పించాలి, నైతిక విలువలు నేర్పించాలి, దేవుని స్వభావాన్ని నేర్పించాలి, ప్రభు యొక్క స్వభావాన్ని నేర్పించాలి, ప్రభు యొక్క జీవితాన్ని వాళ్ళకు బోధించాలి.
ప్రభు యొక్క జీవితాన్ని వాళ్ళకి చూపించాలి తల్లిదండ్రులు. అందుకే కదా దేవుడు తన ఏకైక కుమారుణ్ణి ఈ లోకానికి పంపించాడు. చెప్పండి, తన ఏకైక కుమారుణ్ణి, తన సొంత కుమారుణ్ణి, తన ఒకే ఒక కుమారుణ్ణి ఈ లోకానికి ఎందుకు పంపించాడు ప్రభు తండ్రి అని అంటే, ప్రపంచమంతా కూడా తన కుమారుని అడుగుజాడల్లో నడవాలి, తన కుమారుని అడుగుజాడల్లో నడవాలి అనే ఉద్దేశంతో తండ్రి తనకున్న ఒకే ఒక కుమారుణ్ణి ఈ లోకానికి పంపించాడు. ఆయనలో ఉన్నటువంటి పరిశుద్ధత, ఆయనలో ఉన్నటువంటి కనికరము, ఆయనలో ఉన్నటువంటి మంచితనం, ఆయనలో ఉన్నటువంటి త్యాగము, సమస్తాన్ని కూడా మనం నేర్చుకొని, మనం అవలంబించి, మన పిల్లలకు దాన్ని చూపించి, మన పిల్లలను కూడా ప్రభు యొక్క మార్గములో నడిచేలా మనం చేయడానికి దేవుడు తన సొంత కుమారుని ఈ లోకానికి పంపించాడు. కాబట్టి మనము మన పిల్లలకు ప్రభు యొక్క వాతావరణాన్ని కుటుంబంలో మనము సృష్టించాలి. మన పిల్లల చుట్టూ దేవుని యొక్క వాక్యం ఉండాలి, మన పిల్లల చుట్టూ మన ప్రార్థన ఉండాలి. అప్పుడు మన పిల్లలు తప్పిపోరు, అప్పుడు మన పిల్లల జీవితాలు భద్రం చేయబడతాయి. యోబు గారు తెలుసు కదా, తన పిల్లలు ఎక్కడ చెడిపోతారో అని చెప్పి వారి కొరకు ప్రతిరోజు కూడా బలులు ఇచ్చేవాడు, ప్రార్థన చేసేవాడు. వాళ్ళ భవిష్యత్తు కొరకు వాళ్ళు మంచిగా దేవునిలో కొనసాగాలి, నీతిమంతులుగా కొనసాగాలి. దేవునికి నచ్చని కార్యాల్లో నా పిల్లలు ఉండకూడదు, దేవునికి నచ్చే కార్యాలు నా పిల్లలు చేయాలి, దేవునికి నచ్చిన వారిగా బ్రతకాలి అనే ఉద్దేశంతో తన పిల్లల కొరకు ఆలోచన చేసిన వాడు ఒక యోబు గారు. మనం కూడా మన పిల్లల భవిష్యత్తు కొరకు మనము పాటుపడాలి, వారికి దేవుని వాక్యాన్ని అందించాలి, దైవ సంబంధమైనటువంటి జీవితాన్ని వారికి అలవాటు చేయాలి. మన పిల్లలకు మనము ఏదైనా మేలు చేయాలి అని ఒకవేళ మనం అనుకుంటే మొట్టమొదటిగా మనము ఇది చేయాలి. వారికి భక్తిని నేర్పాలి, కుటుంబంలో వాక్యాన్ని నేర్పాలి, వాక్య సంబంధమైనటువంటి జీవితాన్ని వారికి చూపించాలి. అప్పుడు మనము మన పిల్లలకు మేలు చేసిన వాళ్ళం అవుతాం. అలా కాకుండా వ్యతిరేకంగా మనం వెళ్ళిపోతే మనం ఏ పిల్లల కొరకైతే ఇంత చేస్తున్నామో, కష్టపడుతున్నామో, శ్రమ అనుభవిస్తున్నామో అదంతా కూడా బూడిదలో పోసిన పన్నీరు అయిపోతుంది. చివరికి ఏమైంది చెప్పండి? దేవుడు వాళ్ళని బయటికి తీసుకొని వచ్చాడు, సొదొమ గొమొర్రా పట్టణాల మీద అగ్ని గంధకాలు కురిపించాడు. వాళ్ళు సంపాదించుకున్న ఆస్తి అంతా పోయింది, వాళ్ళు కట్టుకున్న ఇల్లులన్నీ పోయాయి, మొత్తం నాశనం అయిపోయాయి. వాళ్ళ ఆస్తి అంతా కాలి బూడిదైపోయింది, వాళ్ళ బంగారం అంతా కాలి బూడిదైపోయింది, కట్టుకున్న ఇల్లులన్నీ బూడిదైపోయాయి కాలి. ఏమైనా ప్రయోజనం ఉందా చెప్పండి? ఏమైనా ప్రయోజనం ఉందా ప్రియులారా? కాబట్టి లోక సంబంధమైనటువంటి ఆలోచనలు విడిచిపెట్టాలి. మనకి మొదట దేవుడు కావాలి. మనకెవరు కావాలి? మొదట దేవుడు కావాలి. దేవుడిచ్చే జీవితం మనకు కావాలి, దేవుడిచ్చే ఆశీర్వాదం కావాలి. మనకై మనము పరిగెత్తే లోక సంబంధమైనటువంటి వైభవం మనకు అవసరం లేదు. అవి మనల్ని ఒకరోజు ప్రమాదంలో ముంచేస్తాయి. కాబట్టి మనము ఒకంత దేవుని యొక్క వాక్యం మీద నిర్లక్ష్య ధోరణి వ్యవహరించకుండా దాన్ని మనం తీవ్రంగా తీసుకొని, సీరియస్గా తీసుకొని, మనం వాక్యాన్ని పాటించి మన పిల్లలకు అలవాటు చేయగలిగితే అప్పుడు మనము నిజంగా మన జీవితంలో మనము మంచి తల్లిదండ్రులుగా విజయము సాధించినట్టే. ఆ విధంగా మనం ముందుకెళ్ళాలని కోరుకుంటూ మరి ఈ చిన్న సందేశాన్ని నేను ముగిస్తున్నాను.